మోనాలిసా అండి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన వైరల్ ఎంత ఉంది అంటే, వామ్మో! ఈ పిల్లేంటి ఇంతగానం అసలు చూసిన వాళ్ళకి ఒక పాయింట్‌కి విసుగొచ్చింది. ఇంకా ఫస్ట్ టైం ఒక 2 సార్లు చూసారు, 10 సార్లు చూస్తాం. ప్రతి రీల్ తర్వాత ఆమె వచ్చి ప్రెజెంట్ అయితే కోపం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రీల్స్ అన్నిటి వలన ఆ అమ్మాయికి అయితే సినిమా ఆఫర్ వచ్చింది. ఎవరో మిశ్రా అని చెప్పేసి అక్కడ డైరెక్టర్ అంట. ఎవరు అసలు ఆయన? ఎన్ని సినిమాలు తీశారు? సో ఆయన హిందీలో నోటెడ్ డైరెక్టర్ అనమాట. ఇక్కడ మన వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. బట్ ఆయనైతే వెళ్ళి ఫస్ట్ సినిమా ఛాన్స్ అయితే ఆయనే ఇచ్చారనమాట. అందరూ వార్తలు వచ్చినాయి, రాజమౌళి సినిమాలో చేస్తుంది, నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలో చేస్తుంది అని రకరకాలుగా అలా ఇలా అని చెప్పి రకరకాల వార్తలు ఊహాగానాలు వచ్చాయి. బట్ వాళ్ళు ఎవరు కూడా ఆమె సంప్రదించింది లేదు. ఈయన మాత్రం మిశ్రా అనే ఆయన వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతో ఇట్లా సో చెప్పి ఆమెకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెతో ప్రాజెక్ట్కి అయితే ఓకే చేయించారనమాట. సో ఆమె క్యారెక్టర్ ఎలాంటిది ఇస్తున్నారో ఏంటో తెలియదు. కానీ మరి ఆయన ఆల్రెడీ కొన్ని అంటే మనకు తెలిసిన సినిమాలు అయితే ఏం లేవు, అన్ని హిందీ మూవీసే. ఇక్కడ తెలుగులో అవి వచ్చినట్టు కూడా ఏమీ దాఖలాలు లేవు. సో మరి ఆయనకంటూ ఒక మరి గుర్తింపు అయితే ఉంది అక్కడ. బట్ ఆయన వెళ్ళి ఒక ఆఫర్ ఇవ్వడం, ఆమె కూడా యాక్సెప్ట్ చేయడం, మరి ఇంకా నెక్స్ట్ వాళ్ళని చూసి కూడా ఇంకా వేరే డైరెక్టర్లు కూడా వెళ్ళి ఆఫర్ ఇస్తారు. ఇంకా ఆమె ఖచ్చితంగా సినిమాల్లో ఉన్న బిజీ అయిపోతుంది. అంటే ఆమె జాతకం మారిపోయింది. ఎవరో ఒకళ్ళు తీసిన రీల్ వల్ల ఆమె జాతకం అనేది మారిపోయింది. రంగురాళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి ఈ సినిమా లాంటి రంగుల ప్రపంచంలోకి వచ్చింది అంటే నిజంగా అది ఆమె చేసుకున్న లక్. అంటే స్టార్ అనేది ఎక్కడో రాసి పెడతాడు దేవుడు, అది ఏదో రూపంలో బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం పని చేయకపోయినా ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అన్నట్టు మనం ఏం చేయకపోయినా కూడా ఆ లక్ అనేది ఉంటే అది ఏదో రోజు బయటకు వస్తుంది ఖచ్చితంగా. సో మరి ఈమె ఎక్కడో ఒక చోట చూడటం, ఒక చోట నవ్వడం, ఆ 2-3 వీడియోలు ఆమెను ఈ రోజు సినిమా దాకా తీసుకొచ్చాయంటే రేపు అనే రోజు ఆమె ఇంకెంత దాకా వెళ్తుంది. ఆమె ఏమీ లేకుండా ఆ గవ్వలు అమ్ముకుంటూ ఈ స్థాయికి వచ్చింది అంటే రేపు అనే రోజు ఇంకొక సినిమాల్లోంచి డబ్బులు సంపాదించుకోగలుగుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంకా ముందు ఇంకా ఎదిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మరి ఆమెకి ఇన్ని రోజులకి తలుపుతూ తట్టింది లక్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే సో ఏదో ఒక రోజు మనకు కూడా మన టైం వస్తుంది అని నమ్మి ముందుకు వెళ్తేనే మనం కాన్ఫిడెంట్గా ఏ పనైనా చేసుకోగలుగుతాం. సో మరి ఈమెకి ఈరోజు ఛాన్స్ వచ్చింది, ఏమనుకుని ఉండదు కదా ఈరోజు వస్తుంది అని చెప్పి. సో మరి అంతే, ఎవరికైనా అంతే, ఏ రోజు మన అదృష్టం తలుపు తడుతుంది అనేది ఎవరికి తెలియదు. సో ఎప్పుడు నిస్సహాయతగా లేదంటే ఇప్పుడు యూత్ అంతా కూడా సూసైడ్లు ఎక్కువ చేసుకుంటారు అనమాట. లవ్లో ఫెయిల్ అయ్యో, జాబ్లో ఫెయిల్ అయ్యో, కెరీర్లో ఫెయిల్ అయ్యో. సో మరి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా ఈమె ఏ స్థాయి, మనం ఇంకా చాలా బెటర్గా ఉన్నాం ఆమె పొజిషన్ కన్నా కూడా. మన ఆమెకే అలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఆమె ఇది వచ్చిందంటే సో మన జాతకం కూడా ఏదో రోజు మారుతుందని అందరూ కూడా కొంచెం బిలీవ్ చేస్తే ఈ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళచ్చు అందరూ కూడా.